నవగ్రహాలలో కర్మకారకుడైన శని తిరోగమనం ప్రభావం వల్ల ఈ 5 రాశుల వారికి గోల్డెన్ టైం మొదలు కాబోతుంది. అదృష్టం బంగారంలా మెరిసిపోతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం. శని సూర్యుని కుమారుడు, న్యాయదేవుడు, యమధర్మరాజుకు సోదరుడు. శనిని క్రూరగ్రహం అని కూడా పిలుస్తారు. మరియు శని 2.5 సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మారుస్తూ ఉంటాడు. శని గమనం మారినప్పుడల్లా రాశులందరిపైన తన ప్రభావాన్ని చూపిస్తాడు. శని ప్రస్తుతం కుంభరాశిలో తిరోగమన దిశలో కదులుతుంది. పంచాంగం ప్రకారం ఆగస్టు 18, 2024 అర్ధరాత్రి 10:30 వరకు శని నక్షత్రం మారనుంది. ఈ తిరోగమన కదలిక కారణంగా శని పూర్వభద్ర నక్షత్రంలోని మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇక్కడి నుంచి అక్టోబర్ 3న శతభిష 4వ పాదంలోకి, మళ్ళీ డిసెంబర్ 27న పూర్వభద్ర మొదటి పాదంలోకి ప్రవేశిస్తుంది. ఈ పరిస్థితిలో ప్రభావం ఉన్న రాశులకు ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతి కూడా ఉంటుంది. పూర్వభద్రపద 27 నక్షత్రాలలో 25వ నక్షత్రంగా పరిగణించబడుతుంది. ఈ రాశిని పాలించే గ్రహం బృహస్పతి. పూర్వభద్రపద నక్షత్రంలోని 12 రాశులలో మొదటి 3 దశలు కుంభరాశిలోను, చివరి దశ మీనరాశిలోనూ వస్తాయి. పూర్వభద్రపద ఒక శుభ నక్షత్రం. ఇది అదృష్ట రాశిగా పరిగణించబడుతుంది. దేవగురువు బృహస్పతి పూర్వభద్రపద నక్షత్రంలో ఉన్నాడు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు ఇతరులకు బోధించడం మరియు ప్రేరేపించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఈ నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మర్యాదపూర్వకంగా, నాగరికంగా మరియు సంస్కారవంతులుగా కనిపిస్తారు. అయితే శని ఈ మార్పు వలన కొన్ని రాశుల జీవితాలలో విపరీత మార్పులు రాబోతున్నాయి. ఆ రాశులేంటో చూద్దాం. 1. కన్యారాశి. కన్యారాశిలో శని మార్పు వల్ల ప్రయోజనం పొందుతారు. న్యాయపరమైన విషయాల్లో విజయం సాధించుతారు. వ్యాపారస్తులకు శుభవార్తలు అందుతాయి. గతంలో రాకుండా నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందుతారు. అలాగే ఈ సమయంలో మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించినా, పెట్టుబడి పెట్టినా మంచి ఫలితాలను పొందుతారు. దాంతో మీ ఆర్థిక స్థితి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అదే సమయంలో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సింది. 2వ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి శని నక్షత్ర పరివర్తన చాలా సానుకూల ఫలితాలను ఇవ్వబోతుంది. ఈ కాలంలో మీ మనసులోని అనేక కోరికలు నెరవేరుతాయి. ఈ సమయంలో మీరు సంతోషంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఈ కాలంలో మీరు మీ జీవితంలో చాలా సమస్యలను చాలా సులభతరంగా అధిగమిస్తారు. మీరు సంపద మరియు ఆనందాన్ని పొందుతారు. కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ఈ కాలంలో అదృష్టం సమృద్ధిగా ఉంటుంది. ఇక మిథున రాశి. పూర్వభద్రపద మొదటి స్థానంలో శని నక్షత్రం మారడం మిథున రాశి వారికి చాలా అదృష్టంగా మారనుంది. ఈ సమయంలో మిథున రాశి వారు అన్ని రంగాలలో విజయం సాధిస్తారు. ఈ కాలంలో మీరు కోర్టు కేసులలో విజయం సాధిస్తారు. కొత్త పనులు ప్రారంభమవుతాయి. పనిలో ఆటంకాలు తొలగిపోతాయి. ఈ రాశి విద్యార్థులు విద్యా పోటీలలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీరు విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీ కలలు నెరవేరే సమయం ఇది. ఇకపోతే వృశ్చిక రాశి. పూర్వ భాద్రపద నక్షత్రం యొక్క మొదటి ఇంట్లో శని సంచారం వృశ్చిక రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఏళ్ల తరబడి నిలిచిపోయిన మీ పనులు ఊపందుకుంటాయి. సంపద విపరీతంగా పెరిగే అవకాశం స్పష్టంగా ఉంది. తల్లి ఆరోగ్యానికి సంబంధించి కొన్ని శుభవార్తలు వినవచ్చు. అదే సమయంలో ఈ కాలం నిపుణులకు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. చిట్ట చివరి రాశి కుంభరాశి. పూర్వ భాద్రపద నక్షత్రంలో శని సంచారం కుంభరాశి వారికి శుభప్రదంగా పరిగణించబడుతుంది. శని నక్షత్రం మారడం వల్ల కుంభరాశి వారికి చాలా మేలు జరగబోతుంది. నిలిచిపోయిన పనులు ఈ కాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభిస్తాయి. కుటుంబంలో శాంతి సంతోషాలు ఉంటాయి. అందరితో కలిసి
సత్సంబంధాలు ఏర్పాటు చేసుకుంటారు. వ్యాపారంలో ఆకస్మిక లాభాలు ఉంటాయి. దూర ప్రయాణాలు జరుగుతాయి. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆశించిన విజయాన్ని సాధిస్తారు.